హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను వెరైటీగా ఎండు కారం పొడి వాడకుండా పచ్చి కారంతోనే ఎగ్ రైస్ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా దానికోసం ఒక ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా కొంచెం డ్రై ఆడించుకొని పెట్టుకోండి. మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా నున్నగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్న పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను. ఒకరి క్వాంటిటీ మాత్రమే చేస్తున్నానండి నేను, అందుకే కొన్ని తీసుకున్నాను. ఒక ఎగ్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేగనిద్దాము. ఇది ఎండు కారం వేసి చేసుకునే దానికంటే చాలా బాగుంటుందండి. మీ దగ్గర సోయా సాస్ ఉంటే, అజినోమోటో ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. నేను మా పాప కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి అవేం వేయట్లేదు. అవి వేసుకున్నా కూడా మనకు రెస్టారెంట్ స్టైలు బండి మీద చేస్తారు కదా ఎగ్ రైస్, ఆ టేస్ట్ వస్తుంది. ఇలా ఆనియన్స్, కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని వేయించుకుందాము. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. కొంచెం హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ఆనియన్స్, కరివేపాకు, ఆ మసాలా అంతా కొంచెం అట్లా సైడ్కి అనేసి ఆ ఆయిల్లోకి ఇప్పుడు మనం ఒక గుడ్డు కొట్టేసి వేసుకుందాము. గుడ్డు కొట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలైనా కలపకూడదండి, అలాగే వదిలేయాలి. ఇప్పుడు కొంచెం ఆ గుడ్డుకు సరిపడా మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇలా కొంచెం అది ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెంగా దాన్ని కలిపేయాలి. లేదంటే మసాలా అంతా కలిసిపోయి ఎగ్ బాగుండదండి. అందుకే వెంటనే కలిపేయకండి. కొంచెం అది ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు అంతా కలిపేయండి. మసాలాలో అంతా ఎగ్ అంతా బాగా కలిపి వేయించేసేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైసు ఇందులో వేసుకుందాము. ఇలా రైస్ వేసుకున్నాక అందులోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ కూడా రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని తగినంత సాల్ట్ రైస్కి పట్టేంతగా మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 2 నిమిషాలు బాగా ఎగ్గు రైస్ అంతా కలిపేలాగా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర సోయా సాస్ ఉంటే ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలంటే ఒక స్పూన్ వరకు సోయా సాసు, కొంచెం అజినోమోటో వేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ రైస్లా తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగానే చాలా బాగుందంటారు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత
చూసారు కదా, ఇలా అంతా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.